తెలుగు సాహిత్యంతో ఐఏఎస్ సాధించగలమా అని చాలామంది ఆశ్చర్యాన్ని లేక అది దాని మూలంగా ఏమన్నా వస్తుందా అనేటువంటి ఒక శంకతో ఉండే వాళ్ళకి సమాధానం ఈ రోజున మన ముందున్నటువంటి మోనిక. ఒకప్పుడు తెలుగు సాహిత్యాన్ని చాలామంది తీసుకునేవారు, కానీ తెలుగు సాహిత్యాన్ని తీసుకుంటే సర్వీస్ రాదేమన్నటువంటి ఒక భ్రమలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆమె విజయం ఒక గొప్ప సమాధానం. మోనిక 2019లో ఒక నిర్ణయం తీసుకున్నారు. తాను తప్పనిసరిగా సివిల్ సర్వీస్కి వెళ్ళాలి. ఆమె తెలుగు చదువుకున్నటువంటి వ్యక్తి కాదు, ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అమ్మాయి. కానీ తెలుగు సాహిత్యం మీద అభిమానంతో సాహిత్యాన్ని తీసుకుని కన్సిస్టెంట్గా అదే సబ్జెక్ట్ని 3 సంవత్సరాలు కూడా కొనసాగిస్తూ వచ్చారు. అంటే ఆమె 4th అటెంప్ట్ ఇది. 3 సార్లు రాసినప్పుడు 2 సార్లు ఏమైందంటే ఆమె మెయిన్ రాశారు, మార్క్స్ బాగా వచ్చాయి. నిజం చెప్పాలంటే ఆమె తెలుగు సాహిత్యంలో ఎంటైర్ కంట్రీలోనే ఆమె టాపర్గా వచ్చారు. ఆ మార్కులు మీరు చూస్తే ఆమెకి 2021లో 264, 22లో 271, ఈసారి 269. అంటే అర్థం ఏమంటే షీ మెయింటైన్డ్ కన్సిస్టెన్సీ ఇన్ ద మార్క్స్. కారణం ఏమంటే సబ్జెక్ట్ పట్ల మక్కువ, సబ్జెక్ట్ పైన నమ్మకం, ఈ రెండు కూడా ఆమె కొనసాగించడం మూలంగా ఆమె మంచి మార్క్స్ సంపాదించారు.